ఎలా అనిపించిందండి నాగబంధం మూవీ? నాగబంధమా అష్టదిగ్బంధనం చేసినట్టు అనిపించింది. థియేటర్లో కూర్చోబెట్టి 3 గంటల 15 నిమిషాలు అంటే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ నాగబంధం టైటిల్. ఆ నాగబంధం అని పెట్టినందుకో ఏమో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి పాములు వస్తూ ఉన్నాయి. థియేటర్లో కూడా పాములు వచ్చిన ఫీలింగ్ వచ్చింది నైట్ ఇంట్లో పడుకున్నప్పుడు కూడా. సో అంత హెవీ అక్కర్లేదు, టైటిల్ పెట్టాం కదా అని. అసలు దాని టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? పద్మనాభ స్వామి ఆలయం గురించి వాళ్ళు అనుకున్న ఆ ట్రెజర్ గురించి. ఆ ట్రెజర్ని ఎక్స్ప్లోర్ చేయకుండా ఫ్యామిలీ రిలేషన్స్ చూపించారు. ఎవడో బ్యాడ్ పర్సన్ వచ్చి ఏమంటారు బ్రహ్మకమలం తీసుకోవడం, దాని గురించి ఆ బ్రహ్మకమలంలో ఉండే స్పెషాలిటీస్ ఏం చెప్పాలనుకున్నారు, వాళ్ళు ఏం చెప్పారు సినిమాలో అనేది ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో అయిపోయింది. అర్థం కాల, క్లారిటీ లేదు. మెయిన్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. నమో నమోరే సాంగ్ వరకు ఒక పీక్లో వెళ్ళింది. అక్కడి నుంచి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ సీజీ వర్క్ నాట్ ఎట్ ఆల్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. తెలిసిపోతుంది సీజీ ఎక్కడ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఇంకా ప్రాపర్ సీజీ ఉంటే బాగుండేదేమో. విఎఫ్ఎక్స్ వర్క్ అన్నా బాగా జరిగితే బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాకి 100 కోట్లు పెట్టానన్నారు కదా, సో ఆ సీజీ వర్క్స్ అవన్నీ 100 కోట్లకు తగ్గట్టు లేదంటారా? లేదు, అంత హెవీ అంటే పెట్టిన ఖర్చు కనబడలా. అంటే బాగుంది, కొన్ని సీన్స్లో సీజీ వర్క్ అదే పర్ఫెక్ట్ ఉంది కదా అనిపించింది. కొన్ని వాటర్ సీక్వెన్సెస్, ఏరోప్లేన్ సీక్వెన్స్, హెలికాప్టర్ సీక్వెన్సెస్లో అంత ప్రాపర్గా సాటిస్ఫై అవ్వలేదు. అండ్ ఇద్దరు చెప్తే తెలిసిపోద్ది. నాభా నటేష్ క్యారెక్టరైజేషన్లో ఉన్న ఆ కన్ఫ్యూజన్. ఎందుకంటే అంతసేపు ల్యాగ్ సాగదీసేటప్పటికి ఇప్పుడు ఇలాంటివి ఫాస్ట్గా వెళ్తూ ఉండాలి, స్క్రీన్ ప్లే రన్నింగ్లో ఉండాలి. స్లో నెరేషన్లో నాభా నటేష్ క్యారెక్టరైజేషన్ ఒక చోట ఒక దగ్గర అంటే ఒక దగ్గరేమో చాలా పాష్గా చూపించారు, ఇంకో దగ్గరేమో చాలా ట్రెడిషనల్. ఏంటి కన్ఫ్యూజన్ అనేది క్లైమాక్స్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది నాకు, ఆ పోర్షన్ ఏంటి అని తెలియడం కోసం. అండ్ క్లైమాక్స్లో శివుడి గెటప్లో ఫైట్ చేస్తూ ఉంటారు, అక్కడ ఫైట్ ఇక్కడ ఫైట్, క్లమ్జీ అయిపోయింది. సినిమా అంతా కూడా పర్ఫెక్ట్ సెట్టింగ్లో కూర్చోలేదు అనిపించింది. సో బ్రో ఎలా అనిపించింది నాగబంధం మూవీ? నాగబంధం మూవీ చాలా బాగుందని చెప్పలేను, కానీ మూవీ అయితే ఓవరాల్గా అయితే చూడొచ్చు. కానీ హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు నిజంగా హీరో ఫస్ట్ టైం హీరో చేశాడు కాబట్టి ఆయన పర్సనాలిటీ కానీ ఆయన ఫైట్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, అండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ కొంచెం ఏంటంటే ఈ స్టోరీ మాత్రం అయితే ఒక పూర్వము ఎలా జరిగిందో ఏ విధంగా జరిగిందో చూపించారు. ఇది మొత్తం స్టోరీ మొత్తం ఒక బ్రహ్మకమలం గురించి ఉంది. బ్రహ్మకమలంలో ఒక నాగబంధం ఉంటే ఎలా ఉంటుంది, ఆ బ్రహ్మకమలం దొంగిలిస్తే ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి ఒకటి ఉంది. మొత్తం ఏంటంటే ఒక పద్మనాభ టెంపుల్ చూపించారు. అందుకంటే అప్పట్లో ఒక 3 డోర్లు ఓపెన్ చేశారు కదా రీసెంట్లీ. మొత్తం బంగారం మొత్తం బయటకు వెళ్ళింది కదా, అలా బంగారం బయటకు వెళ్తుంది. మొత్తం పాములు అవన్నీ ఉంటాయి. ఇది స్టోరీ అనేది కొంచెం బాగుంది, కానీ కొంచెం సీక్వెన్స్ అనేది కొంచెం మిస్ అయింది. అంటే స్క్రీన్ ప్లే అవన్నీ కొంచెం మిస్ అయినాయి. కానీ 3 అవర్స్ అంటే కొంచెం అంతా చూడలేకపోతున్నారు పబ్లిక్ అంతే. అన్న ఇప్పుడు బడా స్టార్స్ ఎవరు లేరు, స్టార్ హీరోస్ లేకుండా 100 కోట్లు పెట్టేశారు ఓన్లీ కంటెంట్ని నమ్మి. సో చూసిన దానికి వర్త్ అనుకోవచ్చా? కానీ 100 కోట్లు అంత తక్కువ అనిపిస్తుంది, ఎక్కువ అనిపిస్తుంది 100 కోట్లు నాకు. ఎందుకంటే ఇంత 100 కోట్లు పెట్టి ఈ టైపు కాకుండా కొంచెం స్టోరీ కొంచెం డెప్త్ పెట్టేసి అండ్ విఎఫ్ఎక్స్ కొంచెం పెంచితే ఇంకా బాగుండు. కానీ ఏంటంటే ఒక ఓన్లీ మొత్తంలా ఒక బ్రహ్మకమలం గురించి ఒక దేవుళ్ళు చూపించడం కానీ ఏం లేదు. కొంచెం గ్రాఫిక్స్ కానీ కొంచెం ఏదన్నా కొంచెం మాయలు అవన్నీ ఉంటాయి కదా, ఆ టైప్ కూడా ఏం లేదు. సనాతన ధర్మం గురించి ఏం చూపించారు? సనాతన ధర్మం గురించి ఏం లేదన్న, మామూలుగా ఏం లేదు. బ్రహ్మకమలం అనేది బ్రహ్మకమలం గురించే ఉంది మొత్తం మ్యాటర్. ఇక్కడ సనాతన ధర్మం గురించి ఏం లేదు. హీరో అనేది మన శివుని గెటప్లో ఉంటాడు, ఆ గెటప్లో మాత్రం ఫ్లాష్ బ్యాక్లో కొంచెం బాగుంది. అతనికైతే శివుని గెటప్ బాగా సింక్ అయింది, బాగా సెట్ అయింది. కానీ నాకు తెలిసి సెకండ్ హాఫే కొంచెం నాకు మంచిగా అనిపించింది. యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ అందరూ చాలా బాగున్నాయి, యాక్టింగ్ అయితే అందరూ బాగున్నాయి. కానీ నాకైతే మొత్తంలో ఓవరాల్గా స్టోరీయే కొంచెం నాకు కొంచెం అనిపించింది. ఓవరాల్ స్టోరీ ఓవరాల్ మూవీ అంతా ఓకే, బాగుంది. I know how much Maha sacrificed for this film, like being his one of the first ADs who was hired for this film, and I know his pain. So చూసి అది అలా అంటే ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో అది అట్లా పెట్టారు అనమాట స్క్రీన్ మీద. అందరు చాలా మంది ప్రొడక్షన్ వాళ్ళు బాగున్నాయి అంటారు, మ్యూజిక్ అయినా. అబ్సల్యూట్లీ ఈ మూవీ బడ్జెట్స్కి మూవీకి ట్రిపుల్ క్వాలిటీ ఉంది మూవీ యాక్చువల్లీ. చాలా అంటే చాలా లైక్ అది ఓన్లీ అ క్రాఫ్ట్ పర్సన్ కెన్ డూ దట్, అ పర్సన్ లైక్ మహా కెన్ డూ దట్. అంటే ఏ టైంలో అయితే తీసారో ఆ టైంకి తీసుకెళ్ళాడు, ఆ సెటప్ అంతా బాగుంది, చాలా మంది మీకు ఎలా అనిపించింది లైవ్లో అలా చేస్తున్నారు? బ్రిలియంట్. అంటే ఆ టైం పీరియడ్స్లో ఆ కలర్ ప్యాలెట్స్లో ఈవెన్ కాస్ట్యూమ్స్ అంటే మనం
పీపుల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఎవ్రీ క్రాఫ్ట్ అనేది ఇంక్లూడింగ్ మ్యూజిక్ కాస్ట్ ఏం వింటున్నాం ఏం చూస్తున్నాం అనే అన్నీ కూడా యాడ్ అవుతాయి. సో ఆ టైం పీరియడ్లో ఎట్లా ఉందనే డీటెయిల్ అంటే ఈవెన్ కాలర్ డీటెయిల్తో సహా వాళ్ళు తీసుకెళ్లారు సినిమాలో. అదైతే బ్రిలియంట్గా ఉంది. చాలా మంది మన మహాగారి సినిమాలో ఎండింగ్ బాగుంటుంది అంటారు కదా, సేమ్ అలాంటి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ బాగుంది అంటారు. నాకు ఆ ఎండింగ్ 4 ఏళ్ళ నుంచి తెలుసండి. అయినా సరే నేను యాక్చువల్లీ అది పిక్చరైజ్ అయ్యి చూసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఆ ఎండింగ్కి ఆ స్క్రీమ్స్కి ఐ థింక్ ఇట్స్ వెరీ ఫన్.